ఇప్పుడు ఏదైతే ఈ వివాహ వ్యవస్థ ఉన్నదో ఇది సనాతన ధర్మంలో ఒక భాగమే. అలానే మనం ఇందాక అనుకున్నట్లుగా బాల్యం నుండి వృద్ధాప్యం వరకు రకరకాల ఫేజెస్లో బ్రహ్మచర్యము అని ఒక ఆశ్రమము, గార్హస్థ్యము అని ఒక ఆశ్రమము, వానప్రస్థము అని ఒక ఆశ్రమము, సన్యాసము అని ఒక ఆశ్రమము, వీటిని కల్పించారు. ఇప్పుడు ఆశ్రమం అనగానే ఒక పెద్ద కుటీరం ఉంటుంది, దానిలో ఒకటే రూమ్ ఉంటుంది, అది మట్టి గోడలై ఉంటాయి, ఇలాగ మనకి ఊహ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆశ్రమం అనే దానికి అది మాత్రమే అర్థం కాదు, ఆధారభూతమయ్యేది అని అర్థం అన్నమాట. అంటే ఈ బ్రహ్మచర్యంలో ఆ పిల్లవాడు తన ఇంద్రియాలకి లోను కాకుండా, అంటే ఇంద్రియాలు ఎప్పటికీ కూడా మనుషుల్ని బయటకే అట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి. ఎలాగా, ఇప్పుడు కంటికి ఎంతసేపు మంచి మంచి రంగులు కనిపించాలి, ముక్కుకేమో మంచి మంచి వాసనలు కావాలి, ఈ త్వగింద్రియానికేమో మంచి స్పర్శ కావాలి. ఈ రకంగా ఇంద్రియాలు ఎంతసేపు బయటికి పరిగెత్తుతూ ఉంటే అలాంటి సందర్భంలో వాడికి ఉపనయనము అనే ఒక సంస్కారం చేసి, అబ్బాయి నువ్వు ఎంతసేపు బయటికి పరిగెత్తద్దు, లోపల చాలా విషయాలు ఉన్నాయి, కాబట్టి బయటికి పరిగెత్తే ఆ మెకానిజం ఏదైతే ఇంద్రియము అనేది ఉందో దాన్ని కొంచెం స్విచ్ ఆఫ్ చేసి బుద్ధిశక్తిని ప్రచోదన చేసుకో. అందుకనే గాయత్రి ఉపాసన ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో సాధారణంగా ఇంద్రియాలకు గోచరించనటువంటి ధర్మాదులు బాగా అర్థం అవ్వాలి, బాగా నాకు అనుభవంలోకి రావాలి అనే మనం గాయత్రి అమ్మవారిని కోరుకుంటాం. బుద్ధిం యాన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రచోదింపజేయి తల్లి. ఏ విషయాలలో, నేను పొద్దున్నే లేచి ఏం తినాలి, నేను రాత్రిపూట ఎప్పుడు ఎలా పడుకోవాలి, ఎంత మెత్తని పరుపులో పడుకోవాలి, ఈ విషయాల్లో కాదు. అది సహజంగానే లోక సిద్ధంగానే అది అందరికీ తెలిసిపోయే విషయం.